బాపట్లలో వైసీపీ రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు నియమితులయ్యారు. గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో పనిచేసి పార్టీ ఆవిర్భావం నుండి కార్యకర్తలకు సేవలందిస్తూ ఆయన రైతు సమస్యల పరిరక్షణకు కట్టుబడ్డారు. ఇక వైసీపీ కేంద్ర కార్యాలయం ఈ పదవిని అందజేసి ఆయన కృషికి గుర్తింపు తెలిపింది. ఇది కార్యకర్తల ఉత్సాహాన్ని పెంచింది. బాపట్ల పట్టణంలో గత 40 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తగా వివిధ రకాల పదవులను అలరించిన బాపట్ల పట్టణానికి చెందిన ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు గారికి ప్రస్తుతం వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం రాష్ట్ర రైతు విభజన సేవా సంఘంలో సంయుక్త కార్యదర్శిగా పదవిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ పదవికి ఏ విధంగా న్యాయం చేయబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధినేత రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు, మేరుగు నాగార్జున గారు, బాపట్ల మాజీ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు, మా అన్నగారైన శ్రీజగన్ నారాయణ రెడ్డి గారు ఈ పదవి రావడానికి నాకు కారకులైన వాళ్ళకి ముందుగా నా ధన్యవాదాలు. నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను నిరంతరం రైతులకి మద్దతుగా నేను వాళ్ళ తరపున నిరంతరం వైఎస్ఆర్ పార్టీ తరపున కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా ఈ సభాముఖంగా తెలియజేస్తాను. బాపట్ల పట్టణంలో గత 40 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తగా వివిధ రకాల పదవులను అలరించిన బాపట్ల పట్టణానికి చెందిన ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు గారికి ప్రస్తుతం వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం రాష్ట్ర రైతు విభజన సేవా సంఘంలో సంయుక్త కార్యదర్శిగా